సతమతమవుతున్న ఒక హోటల్కి ఒక యాత్రికుడు వచ్చాడు. తన దగ్గరున్న 100 రూపాయల నోటుని రిసెప్షన్ దగ్గర పెట్టి రూములు చూడడానికి వెళ్ళి హోటల్ యజమాని ఆ 100 రూపాయలు తీసుకుని వెళ్ళి మాంసం కొట్టు అతని బాకీ తీర్చాడు. మాంసం కొట్టు అతను ఆ 100 రూపాయలు తీసుకుని వెళ్ళి మేకలు అమ్మే అతని బాకీ తీర్చాడు. అమ్మే అతను ఆ 100 రూపాయల నోటు తీసుకుని వెళ్ళి మేకలకు మేత అమ్మే అతనికి ఇచ్చి ఆ బాకీ మేత అమ్మే అతను ఆ 100 నోటు తీసుకుని వెళ్ళి కిరాణా కొట్టు అతనికి ఇచ్చి అతని బాకీ తీర్చాడు. కిరాణా కొట్టు అతను అప్పుడప్పుడు వ్యాపార నిమిత్తం ఈ హోటల్లోనే బస చేస్తూ ఉంటాడు కాబట్టి అక్కడ బాకీ ఉండడం చేత ఆ 100 నోటు తీసుకొచ్చి ఈ హోటల్ యజమాని ఆ 100 నోటుని రిసెప్షన్ టేబుల్ మీద పెట్టాడు. యాత్రికుడు తిరిగి వచ్చి తనకు రూములు నచ్చలేదని చెప్పి ఆ 100 నోటును తిరిగి వెనక్కి తీసుకుంది. ఈ సంఘటనలో ఎవరు ఏమీ సంపాదించలేదు, కానీ వాళ్ళు వారి బాకీలు మాత్రం తీర్చుకున్నారు. ప్రపంచమంతా కూడా ఇప్పుడు వ్యాపారం చేస్తారు. 100 నోటు తిరిగి మళ్ళీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. భూమి గుండ్రంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఈ కథ.